గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీడియో అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగిందండి. దీంట్లో అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేస్తే సరిపోతుంది. తర్వాత అయితే మీకు అనేది షార్ట్లిస్ట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్లో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ వేకెన్సీ అయితే ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం తేలింది. సో గైస్ నంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 3115 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. వివిధ రకాల డివిజన్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో డివిజన్ వైజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హౌరా డివిజన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ట్రేడ్ వైజ్గా వేకెన్సీ గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీ కేటగిరీ వైజ్ కూడా మీరు వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. తర్వాత లూలియా వర్క్ షాప్ అనేది గమనించవచ్చు. నెక్స్ట్ సాల్దియా డివిజన్ అనేది ఉండడం తేలింది. ఇక్కడ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత కాంచన్పారా వర్క్ షాప్ అనేది ఉంటుంది. అక్కడ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు ఏ ట్రేడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అయితే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. తర్వాత మాల్టా డివిజన్లో అనేది గమనించండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అసన్సోల్ డివిజన్ అనేది గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత జమల్పూర్ వర్క్ షాప్ అనేది గమనించవచ్చు. ఇక్కడైతే వేకెన్సీ అయితే ఉన్నాయండి. అండ్ గైస్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది. అప్లికేషన్ అయితే ఇక్కడ సెప్టెంబర్ 9 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది గమనించవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకోండి. అండ్ గైస్ ఇక్కడ మీరు ఒకటైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఇది ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. అండ్ గైస్ ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 24 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఆర్ఆర్సీ నుంచి వచ్చే అంటే ఇక్కడ మీరు గ్రూప్ డి జాబ్ అనేది 20% రిజర్వేషన్ అయితే కేటాయిస్తారు అనే సంగతి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీరు అప్రెంటిస్‌షిప్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు కాబట్టి మీరు జస్ట్ అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వస్తే తర్వాత మీ ఇష్టం. తర్వాత వెళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు 1 ఇయర్ కష్టపడితే తర్వాత 20% రిజర్వేషన్ అయితే ఈజీగా అయితే వస్తుంది. అదేవిధంగా గ్రూప్ డి ఉద్యోగాల్లో అనేది మీకు మంచిగా సాలరీతో పాటు మంచి అవకాశం అయితే అందుతుంది కాబట్టి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే అప్లై అనేది చేసుకుని ట్రై అనేది చేయండి. లిమిట్ విషయానికి వస్తే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు ఎన్సీయూటీ నుంచి లేదా ఎస్యూటీ నుంచి అయితే మీరు ఐటీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. లేదా మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత కూడా మీరు ఐటీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఈ వేకెన్సీలకు అనేది గమనించే ప్రయత్నం చేయండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ట్రై అనేది చేయండి ఒకసారి అనేది మీరు అనేది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.